దుఃఖశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. సాధకుడికి తెలుస్తుందన్నమాట. ఒక్కొక్క గ్రంథి దాటితే ఎటువంటి చైతన్యం వస్తుందో తెలుస్తుంది. చెబితే అర్థం కాదట. మణిపూరాంత ఉదిత, ఇది రుదిత కాదు. రుదిత అంటే ఏడవటం, రోదనం అంటే ఏడుపు. ఇక్కడ ఏడుపు అర్థం కాదు. మణిపూరాంత ఉదిత. మణిపూరాంత అంటే మణిపూర చక్రం, స్వాధిష్టానము, దాని కింద మూలాధారం, ఈ రెండు కలిపి బ్రహ్మగ్రంథి అన్నారు. ఇక మణిపూరము అనాహతము అనేటువంటి పద్మాలు అయితే చక్రాలు ఉన్నాయో వాటి పైన విష్ణుగ్రంథి అనేది ఉందన్నమాట. అంటే ముందు బ్రహ్మగ్రంథి, తర్వాత విష్ణుగ్రంథి, తర్వాత రుద్రగ్రంథి. అందుకే మనం ఫోటోల్లో చూస్తుంటాం. బ్రహ్మ ముందు ఇక్కడ ఉంటాడు, విష్ణువు మధ్యలో ఉంటాడు, శంకరుడు ఇక్కడ ఉంటాడు. కారణం ఎందుకే అట్నే ఎందుకు ఉండాలండి, మధ్యలో ఇలా పెట్టచ్చు కానీ కాదు. శాస్త్రం ఏం చెప్తుంది? ముందు బ్రహ్మగ్రంథి, తర్వాత విష్ణుగ్రంథి, తర్వాత రుద్రగ్రంథి అని చెప్పింది శాస్త్రం. అదే సీక్వెన్స్లో ఉండాలి. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని అదే రకంలో ఉండాలి. ఇంకో రకంలో చెప్తే తప్పైపోతుంది. అందువల్ల శాస్త్రంలో ఏమంటుందంట? మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఈ విష్ణుగ్రంథి ఇక్కడ ఉంటుందన్నమాట. అందువల్ల ఆ విష్ణుగ్రంథి విభేదం జరగాలంటే మణిపూరం నుంచి అనాహతం వరకు. మా గురువుగారు చెప్పారు, అనాహతం అంటే ఏమిటండి అంటే నిత్యము గంట కొట్టేటువంటిది అనాహతం అంటే. అందుకే అనాహతంలో గుండె ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది. అదే బెల్లు. ఆ బెల్లు ఆగిపోయింది అనుకోండి, జీవం పోయినట్టే. అందువల్ల అనాహతం అంటే ఏమిటండి అంటే శబ్దం కాకుండా ఎప్పుడు ఇలా ఇలా ఆడేటువంటి దాన్ని అనాహతం అన్నారట. హతం అంటే కొట్టడం, అనాహతం అంటే కొట్టబడకపోవడం, అంటే కొట్టబడకుండా కొట్టేటువంటిది, దాన్ని అనాహతం అన్నారట. ఆ చక్రంలో అక్కడే హృదయం ఉంటుంది, అనాహత పద్మంలో. అయితే అదే విష్ణుగ్రంథి అన్నారు. ప్రాణం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది ప్రాణం. వాస్తవానికి ప్రాణం ఎక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా అంటే చెప్పలేం ఎక్కడ ఉంటుందో. మనం భావిస్తాం ప్రాణం అక్కడ ఉంటుందని. ఎందువల్ల? ప్రాణం అంటే ఏమిటంటే ప్రాణం అంటే ఆక్సిజన్, వాయువు. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అన్నమాట. అది ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది అన్నమాట దేహంలో. గుండె అలా అలా తిరగటం వల్ల ఆ యొక్క శక్తి వచ్చేస్తుంది అన్నమాట దానికి. అందువల్ల రక్తం ప్యూరిఫై అవుతుంది అక్కడ. మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఆ మణిపూరం నుంచి అనాహత పద్మం పైన ఉండేటువంటి దాన్ని, ఆ యొక్క కుండలిని శక్తి క్రమక్రమంగా పైకి వస్తున్నది. చూసారా? ఇది మనం గమనించాలి. ఇక్కడ బ్రహ్మగ్రంథిలో మూలాధారము, స్వాధిష్టానం వరకు కుండలిని శక్తి వచ్చింది. అప్పుడు మనం బ్రహ్మదేవుడు అయిపోతాం. మనం బ్రహ్మకెంత శక్తి ఉంటుందో మనకెంత శక్తి వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా కాస్త కుండలిని శక్తి పైకి వచ్చిందనుకోండి, ఆ యొక్క మణిపూరం నుంచి అనాహతం వరకు వచ్చే వరకు మనం విష్ణువులో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి మనకు వచ్చేస్తుంది అన్నమాట. అందువల్ల అమ్మవారిని ఇక్కడ మణిపూరాంత ఉదిత విష్ణుగ్రంథి విభేదిని. ఆ తర్వాత వచ్చేటువంటి నామాన్ని చెప్తున్నాం మనం. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఆ తర్వాత ఆజ్ఞాచక్రాంతరాళస్థ, అంతరాళము. అంతరాళం అంటే లోపల ఉండేటువంటి ఒకానొక కూపం. అంటే అది మనకు అవగతం కాదు, దాని యొక్క విధానం ఎట్టో మనకు తెలియదు. దాన్ని కూపం అంటాం. కూపం అంటే బావి అని అర్థం. ఇంకోటి అంటే బావి కనుక ఎట్లయితే సొరంగం ఉంటుందో ఆ రకంగా అక్కడి నుంచి విశుద్ధ చక్రం నుంచి ఇక్కడ దాకా ఒక సొరంగం లాగుంటుంది. ఆ అన్నవాహిక చూసారు ఎట్లుంటుందో మనం, అది సొరంగం లాగుంటుంది. అది లేకపోతే అన్నం లోపలికి పోదు, పదార్థం లోపలికి చేరదట. అయితే ఈ పదార్థం ఇది కాదండి, దానికంటే వేరేది ఇంకోటి ఉందట. అది కాదు మన యొక్క మార్గం. ఆజ్ఞాచక్రాంతరాళస్థ అన్నవాహిక ఇక్కడి నుంచే ఉంటుంది, గొంతు నుంచి. కానీ విశుద్ధం నుంచి ఇక్కడికి అన్నారు. ఆజ్ఞాచక్రం అంటే భృకుటి మధ్యలో ఉండేటువంటి దాన్ని ఆజ్ఞాచక్రం అంటాం. అక్కడి నుంచి ఇక్కడికి ఒక అంతరాళం ఉందన్నారు. అందుకే మన కొండనాలిక పైన లోపల ఉంటుంది, ఇంకా పైకి ఆ దాని కింద ఉంటుందట.
అందువల్ల మనం గమనించాలి ఇక్కడ ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రం నుంచి విశుద్ధి చక్రం వరకు ఉండేటువంటి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గం మనకు గోచరిస్తుంది కొంత మధ్యలో మనకి. అది కాదండి, దాని వెనకాల నుంచి మార్గం ఉంది. మనకు కనిపించే మార్గం కనిపిస్తే ఇంకేముంది, కనిపించని మార్గమే కదా అమ్మవారంటే. కాబట్టి మనకు కనిపించేటువంటిది కాదు. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఈ ఆజ్ఞాచక్రం పైన ఉంటుంది రుద్రగ్రంథి. అది దాటితేనే సహస్రారంలోకి ప్రవేశం చేస్తాం మనం. అయితే అది దాటంగానే సహస్రారంలో ప్రవేశించినట్ట అంటే కాదు. మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం వెళుతున్నాం అనుకోండి, మన ఇంట్లో బయలుదేరాము, ఇంట్లో బయలుదేరగానే చేరినట్ట కాదు కదా. మళ్ళీ మధ్యలో మార్గం ఉంటుంది. ఆ మార్గం అంతా ప్రయాణం చేస్తేనే మనం గమ్యం చేరుతాం. అట్లాగే ఇల్లు దాటంగానే మనం గమ్యం చేరినట్టు కాదు కదా. అట్లనే ఆజ్ఞాచక్రంలో దాటంగానే సహస్రారంలో వెళ్ళినట్టు కాదు. స్వాధిష్టానంలో దాటంగానే మణిపూరంలోకి వచ్చినట్టు కాదు. అనాథంలోంచి రాగానే విశుద్ధిలోకి వచ్చినట్టు కాదు. అక్కడ దాటితే మళ్ళీ ఇంకా మార్గం ఉంది, అక్కడి నుంచి ఇంకా వెళ్ళాలట. అందువల్లనే ఈ 6 చక్రాలు 7 చక్రాలు వెంకటేశ్వర స్వామి వారికి 7 ద్వారాలు పెట్టారు. ద్వారం ఒక్కో ద్వారం దాటుకుంటూ పోతేనే పరమాత్మ కనిపిస్తాడయ్యా అని చెప్పడం మామూలు అర్థం. 7 కొండలు అంటే 7 చక్రాలే 7 కొండలు అన్నారు. అష్టాచక్రానవద్వారా దేవానాం పూరయోధ్యా అని వేదంలో చెప్పారు. మనకు 7 చక్రాలు ఉన్నాయి, నవద్వారములు ఉన్నాయి. నవరంధ్రములు అంటాడు చూసారా, ఆ యొక్క నవద్వారములు. ఈ నవద్వారములు, ఈ యొక్క 7 చక్రములు ఏదైతే కలదో దాన్నే అయోధ్య అంటున్నారని వేదం చెప్పింది. అటువంటి అయోధ్య నగరాన్ని ఏలిన వాడు రామచంద్ర ప్రభు అన్నారు. అంటే మన శరీరాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు అని అర్థం. అటువంటి మరి పరిపాలించే శక్తి కావాలంటే యోగ శక్తి కావాలి. ఒక్క కేవలంగా మన బలం పనికిరాదు, భుజశక్తి పనికిరాదు, బుద్ధి బలం పనికిరాదు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే అన్ని సాధ్యమవుతాయి. ఇవన్నీ కూడా చెప్పడం కోసమే రుద్రగ్రంథి విభేదిని అని చెప్పారు. ఆ యొక్క రుద్రగ్రంథి ఆజ్ఞాచక్రం పైన ఉండేటువంటి దాన్ని రుద్రగ్రంథి అంటున్నారు. అది చాలా విశేషమైనటువంటిది. అక్కడ దాకా మనం వెళ్ళామంటే కుండలిని శక్తి మరొక మనం ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి మళ్ళీ అక్కడ దాకా ఒకే ఒకసారి వచ్చేస్తుందట. అటువంటి మహాశక్తి స్వరూపుడిగా అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, ఆ తర్వాత రుద్రగ్రంథి. ఒక్కొక్క నామం చెప్పినప్పుడు 2 చక్రాలు ఒక్కొక్క గ్రంథి అన్నారు. అటువంటి గ్రంథాత్మకంగా అమ్మవారు విభేదం చేసినప్పుడే కదా ఆ యొక్క అమ్మవారి యొక్క శక్తి మనకు తెలిసేది అని చెబుతున్నాం. ఆ తర్వాత వచ్చేటువంటి నామం మనం తర్వాత చెప్పుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.